ఏ దేశంలో అయినా ఏలేటోళ్ళు ఎందుకు రాజీనామా చేస్తారంటే ఎలక్షన్లో ఓడిపోతే పార్టీ లీడర్ల హిమ్మతి లేకుంటే కోర్టు శిక్షలేస్తే లేదంటే పానం మంచిగా లేకుంటే అంతేగాని అంత అల్కగా ఎవ్వరు కూడా పదవి ఇడిచిపెట్టరబ్బా. దానికోసమే కదా ఎంత రాజకీయం చేయాలనో గంత చేస్తారు. కానీ గా దేశంలో ఏమైందో చూడుండ్రి. నేపాల్ సోషల్ మీడియా సిపాయిల దెబ్బకు ప్రధానమంత్రి కుర్చీ దిగిండంటే చూడుర్రి. దేశంలో పరిస్థితి మంచిగా లేదు, నడుపు నాతోని కాదు, ఓడిపోయినా అని శర్మ ఓలీ సార్ రాజీనామా పెట్టిండు. అగో ప్రధానమంత్రి గారు సొంత ఇంటికి అగ్గి పెడితే ఎట్లా గాలపడుతుందో పౌరులంతా పార్లమెంట్లకే చోర్రిరంటే జంగ్ ఎట్లా నడుస్తుందో ఆలోచన చేసుకోర్రిగా. గాలి మోటార్ల డిపోలు మూతపడ్డాయి, బిజినెస్ లు ఆఫీసులు బంద్ అయినాయి. మా అయ్యగండ్రా మీకు నచ్చినంతసేపు ఫేస్బుక్ చూడుర్రి, వాట్సాప్ వాడుర్రి, ఇన్స్టా రీల్స్ చేయుర్రి, మీ అకౌంట్లు మీ ఇష్టం, నడుమిట్లా మాకేం కష్టం అని ఎంత బతిలాడినా అస్సలు ఊకుంటలేరు. కర్ఫ్యూ పెట్టినా కంట్రోల్ అయితలేరు, ఆర్మీ దించినా ఆగుతలేరు. నేపాల్ అంతా ఆగమాగం జగన్నాథం. నిన్న పోలీసులు తుపాకులు సూటి పెడితే 19 మంది పానాలైపోయి 300 మందికి మీదనే దెబ్బలు దాకి దవకాళ్ళ పడ్డారు. ఇంత జవడం ముదిరేటోరకు గవర్నమెంట్ వాళ్ళు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి సోషల్ మీడియా మీద బ్యాన్ ఎత్తేస్తున్నామని సాటింపేసినా మనోళ్ళు తగ్గులేదు. సర్కార్ వాళ్ళ అవినీతి హిమాలయ గుట్టలెత్తు పెరిగింది, తాతలు ఇంకెన్నేం లేళ్తారు, పడుసోళ్ళకి ఏలుబడి పగ్గాలియాలని మంకు పట్టుబట్టిర్రు. ఎందుకైనా మంచిదని బార్డర్ల గస్తీ పెంచింది మన భారత సర్కారు. అట్లనే నేపాల్ ఉన్న మనోళ్ళ మంచి చెడ్డలు అరుచుకుంటారట ఎప్పటిదప్పుడు. కానీ సోషల్ మీడియా యాప్లు రిజిస్ట్రేషన్ చేసుకోలేదని బ్యాన్ చేసినందుకు నేపాల్ సర్కార్నే పడగొట్టిర్రు అంటే చూడుర్రిగా.